హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఈ క్యాలిక్యులేటర్లో ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఫస్ట్ ఎలా ఆన్ చేయాలి ఈ క్యాలిక్యులేటర్. క్లిక్ ఆన్ ది ఆన్ బటన్ హియర్, ఆన్ చేయండి. తర్వాత మీకు ఒకవేళ ఆఫ్ చేయాలనిపిస్తే షిఫ్ట్ తర్వాత ఏసీ క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఆన్. మీకు ఒకవేళ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలని ఉంటే మోడ్ సెటప్ క్లిక్ చేసి దాంట్లో కాంపౌండ్ 1 క్లిక్ చేసి మీకు కావాల్సిన ఆపరేషన్ ఏది ఉంటే అది పర్ఫామ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా వచ్చింది. ఒకవేళ నీకు డెసిమల్లో కావాలంటే ఇది క్లిక్ చేయండి, అప్పుడు విల్ గెట్ ఇన్ డెసిమల్ పాయింట్స్. దెన్ ఏసీ. ఇఫ్ యూ ఏదైనా పవర్లో కావాలంటే లైక్ స్క్వేర్ దిస్. ఒకవేళ మీకు క్యూబ్ కావాలంటే షిఫ్ట్ తర్వాత ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది దాన్ని క్లిక్ చేయండి, అప్పుడు క్యూబ్ వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత ఒకవేళ మీకు ఇంకా పెద్ద వాల్యూస్ ఏమైనా ఉంటే ఎక్స్ రేజ్డ్ బాక్స్ ఇచ్చారు కదా, ఆ బాక్స్లో మనకు కావాల్సిన ఎంత రేజ్ చేయాలి మీరు, 8 ఎంత. సో విల్ గెట్ ది ఆన్సర్. ఒకవేళ రూట్స్లో కావాలి అంటే క్లిక్ ఆన్ రూట్. ఐ వాంట్ 89 రూట్ ఎంత అంటే సో 89 ఇలా క్లిక్ చేస్తే మీకు వాల్యూ వచ్చేసిద్ది. ఒకవేళ మీకు ఈక్వేషన్ సాల్వ్ చేయాలని ఉంటే మళ్ళీ మోడ్ సెటప్ మీద వెళ్ళి ఈక్వేషన్ 5 నెంబర్ పైన ఈక్వేషన్ ఉంది, సో చూస్ 5. అక్కడ మీకు ఒక 2 వేరియబుల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని అంటే XY, ఆర్ 3 వేరియబుల్స్ అయితే XYZ, ఆర్ X2 X+C, ఇట్లా సంథింగ్ మీకు ఎన్ని వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని బట్టి మీరు ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక ఈక్వేషన్ నేను 1 సెలెక్ట్ చేస్తున్నా, లైక్ నాకు 2 వేరియబుల్స్ది కావాలి వాల్యూ, అయితే 8 తర్వాత ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి. 5 9 3 4 6 2 5. నేను ర్యాండమ్గా నెంబర్స్ ఇస్తున్నా. ఓకే, సో అన్ని నెంబర్స్ అయిపోయినాయి. నౌ విల్ గెట్ ది ఈక్వల్స్ టు, దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇంత వాల్యూ వచ్చింది. ఒకవేళ డెసిమల్లో కావాలంటే ఈ బటన్ని ప్రెస్ చేస్తే డెసిమల్లో ఎక్స్ వాల్యూ వచ్చింది. నౌ ఇంకా ఏముంది మనకి వై వాల్యూ సేమ్. ఇఫ్ యూ వాంట్ ఇన్ డెసిమల్ క్లిక్ హియర్. సో మనకి ఇది వై వాల్యూ కూడా వచ్చేసింది. ఒకవేళ మీకు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ మోడ్ సెటప్లో వెళ్ళి కాంపౌండ్ 1లోకి వెళ్తే మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. మీకు మ్యాట్రిక్స్ సాల్వ్ చేయాలని ఉంటే చూస్ నంబర్ హియర్ 6. మ్యాట్రిక్స్ ఏదో ఎనీ మ్యాట్రిక్స్ 3/3 3/1 2/2 ఏ మ్యాట్రిక్స్ కావాలంటే ఆ మ్యాట్రిక్స్ నంబర్ ఇక్కడ మ్యాట్రిక్స్ నంబర్. సో ఏ మ్యాట్రిక్స్ సాల్వ్ చేయాలంటే ఆ మ్యాట్రిక్స్ నంబర్ని మీరు చూస్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేను 1 చూస్ చేస్తున్నా. మ్యాట్రిక్స్ 8 = 6. ర్యాండమ్గా కొన్ని నంబర్స్ ఇస్తున్నా నేను. ఒక నంబర్ ఇచ్చి ఈక్వల్స్ టు సైన్ ప్రెస్ చేయాలి మీరు. సో అయిపోయినాయి. తర్వాత ఏసీ బటన్ క్లిక్ చేసి షిఫ్ట్, క్లిక్ ఆన్ షిఫ్ట్, దెన్ మ్యాట్రిక్స్ అని ఉంది ఇక్కడ, ఈ బటన్ని క్లిక్ చేయి. అప్పుడు నువ్వు ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేసినావు. ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్కి నీకు ఏం ఫైండ్ అవుట్ చేయాలని ఉంది, డెట్టా, లేకపోతే ఆ మ్యాట్రిక్స్కి మల్టిప్లై చేయాలా, లేకపోతే ట్రాన్స్ఫర్స్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్, ఏదైనా నీకు ఏది కావాలంటే అది. ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని చూస్ చేసుకో. ఐఎమ్ చూసింగ్ 3. సో మ్యాట్రిక్స్ A = ఎంత, 8. సో నాకు 8 ఆన్సర్ వచ్చింది. ఇఫ్ యూ మళ్ళీ మీకు బ్యాక్ వెళ్ళాలని ఉందనుకో మళ్ళీ మోడ్ సెటప్ క్లిక్ చేసి 1కి వెళ్తే మీకు నార్మల్ క్యాలిక్యులేటర్ లెక్క పనిచేస్తుంది. ఇది మీరు ఇందులో లైక్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు, సైన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఇన్వర్స్, ఫ్యాక్టోరియల్, ఎనీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ కావాలి నాకు, లైక్ నంబర్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ షిఫ్ట్, దెన్ హియర్ ఇట్స్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది అది. సో క్లిక్ హియర్. 5 ఫ్యాక్టోరియల్ ఎంత, 120. వి గాట్ ఇట్. సో ఫ్యాక్టోరియల్స్ ఇట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ నీకు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ 90 వాల్యూ ఎంత, 1. సో వి గాట్ ది ఆన్సర్ 1.
ఇలా మనం చేయొచ్చు. తర్వాత ఇంకా ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. కాస్ యాంగిల్ది 70 కాస్ 75 ఎంత అంటే వి విల్ గెట్ ద వాల్యూ. ఇఫ్ యూ వాంట్ ఇన్ డెసిమల్స్ జస్ట్ క్లిక్ ఇట్, ఇలా వచ్చేసిద్ది అంతే. థ్యాంక్ యూ. If you like this tutorial, do subscribe to my channel.